రీసెంట్గా భారత ప్రధాని మోడీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన పిప్రావా రెలిక్స్ ని రాయ్ పితోరా కల్చరల్ కాంప్లెక్స్ లో ఆవిష్కరించారు. పిప్రావా రెలిక్స్ తిరిగి వచ్చాయి. అసలు ఈ పిప్రావా ఈ రెలిక్స్ ఏంటి, బుద్ధిస్ట్ రెలిక్స్ ఏంటి? మనందరికీ తెలుసు, బుద్ధుడు గౌతమ్ బుద్ధుడు కుషినగర ఏదైతే మల్లా ఘనసంగా ఉందో కుషినగర ఆ ప్రాంతంలో ఆయన మహాపరినిర్వాణం పొందారు. అయితే ఆయన రెలిక్స్ కోసం, ఆయన అస్థికల కోసం అందరూ 7-8 కింగ్డమ్స్ ఫైట్ చేసుకున్నారనమాట. చేసుకున్న క్రమంలో ఆయన అస్థికల్లో తలా ఒక భాగం ఇచ్చారనమాట 8 కింగ్డమ్స్కి. దానిలో సఖ్యా క్లాన్కి కూడా, ఏదైతే ఆయన ఒరిజినల్ క్లాన్ ఉందో సఖ్యా క్లాన్కి కూడా ఒక పార్ట్ ఇచ్చారనమాట, ఒక భాగం ఇచ్చారు. ఈ సఖ్యా క్లాన్ వాళ్ళు పిప్రావా అనే ప్రాంతం దగ్గర ఆయన రెలిక్స్, కొన్ని ప్రెషియస్ స్టోన్స్ అవన్నీ దాచిపెట్టారనమాట. ఈ పిప్రావా అనే ప్రాంతం ప్రస్తుతం యూపీలో ఉన్న సిద్ధార్థ నగర్ డిస్ట్రిక్ట్లో ఉందన్నమాట. చిన్న గ్రామం ఇది. ఇక్కడి నుంచి 127 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు 1897 ఆ ప్రాంతంలో విలియం క్లాక్స్టన్ పెప్పే అనే ఒక అమాచ్యూర్ ఆర్కియాలజిస్టు ఇక్కడి నుంచి ఎక్స్కవేట్ చేసి బ్రిటన్కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత వారసత్వంగా ఆర్కియాలజిస్ట్ ఆధీనంలోనే బుద్ధ యొక్క రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో 127 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఉన్నాయన్నమాట బ్రిటన్లో. తర్వాత రీసెంట్గా సాత్ బి అనే ఒక ఫేమస్ ఆక్షన్ కంపెనీలో ఈ రెలిక్స్, బుద్ధ రెలిక్స్, పిప్రావా రెలిక్స్ ఏవైతే ఉన్నాయో, బుద్ధుడి యొక్క అస్థికలు ఏవైతే ఉన్నాయో అవి ఆక్షన్కి వచ్చాయి. దాన్ని ఆయన మునిమనవుడు, ఈ పెప్పే మునిమనవుడు ఎవరైతే ఉన్నారో, ఆర్కియాలజిస్ట్ మునిమనవుడు $100 మిలియన్ ఆక్షన్కి పెట్టారనమాట. ఈ విషయం ఇండియాకి తెలిసి మన మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళు ఇంటర్వ్యూన్ అయ్యి ఇది ఇండియన్ కల్చర్ సంబంధించినవి, మా యొక్క హెరిటేజ్ సంబంధించినవి, దీన్ని ఎలా ఆక్షన్కి పెడతారో, ఇది లూటెడ్ ప్రాపర్టీ కదా అని చెప్పి మనం చెప్పేసరికి ఇప్పుడు అవి, ఈ పిప్రావా బుద్ధిస్ట్ రిలిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన దేశానికి తిరిగి వచ్చాయి. దీనికి సంబంధించి మోడీ గారు ట్విట్టర్లో చెప్పారు, మన రిలిక్స్ మనకు తిరిగి వచ్చాయి, ఇది చాలా జాయస్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్పి మోడీ గారు చెప్పారనమాట. బుద్ధిజంకి, బుద్ధుడికి సంబంధించిన ఏ రిలిక్స్ అయినా సరే మనం వాటిని చాలా ప్రెషియస్గా చూసుకుంటాం. ఎందుకంటే బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ చనిపోయాడు అనే అంశం మీద చాలామంది చర్చించుకుంటూ ఉంటారు. నేపాల్ అయితే బుద్ధుడు మా దగ్గరే పుట్టాడని చెప్పి ఎప్పుడూ చెప్తానే ఉంటుంది అనమాట. సో ఈ సందర్భంలో బుద్ధిజం అనేది భారతదేశంలో పుట్టింది. ఈ సందర్భంలో బుద్ధ రిలిక్స్ అనేవి భారతదేశంలో ఉన్నాయని చెప్పి మనం సగౌరవంగా చెప్పుకోవడానికి ఈ పిప్రావా రిలిక్స్ అనేవి మనకు పనికొస్తాయి.